Hi all of you. Welcome to Venky's coaching. This is Narendra, GS faculty. మన లాస్ట్ వీడియోలో కొద్ది సిలబస్ డిస్కస్ చేసాం. ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేసాం అంటే జాగ్రఫీ డిస్కస్ చేసాం, పాలిటీ డిస్కస్ చేసాం, హిస్టరీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఇప్పుడు మెయిన్గా మనం ఇండియన్ ఎకానమీలో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి చూద్దాం. ఇండియన్ ఎకానమీలో మెయిన్గా 5 year ప్లాన్స్. ఈ 5 year ప్లాన్స్ ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళ టార్గెట్ ఏంటి, ఎంత ఏమైనా ఏవి రీచ్ అయ్యారు, ఏమేమి పాలసీస్ ఇచ్చారు అవన్నీ చూడాలి. దాంతోపాటు ఈ 5 year ప్లాన్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఏది చూసుకుని ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఆ ప్లానింగ్ కమిషన్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి, అంటే ఎవరు ఉంటారు ఈ బాడీలో, వాళ్ళ అధికారాలు ఏంటి, ఇవి చూసుకోవాలి. తర్వాత దీని ప్లేస్లో ఏమొచ్చిందంటే నీతి ఆయోగ్ వచ్చింది. ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇది రాజ్యాంగంలో లేదు. ది ప్లానింగ్ కమిషన్ కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్లే. వీటి గురించి చూసుకోవాలి. ఈ ప్లాన్స్ గురించి ఒకసారి నీట్గా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత గవర్నమెంట్ ఏమైనా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమైనా తీసుకొస్తే దాన్ని మనం బాగా నీట్గా చూసుకోవాలి. ఎందుకంటే స్కీమ్స్ పైన ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్లు రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ అనేది ఏంటంటే ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏ స్పీడ్లో జరుగుతుంది, మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఎలా ఉంది అనే దాన్ని చెక్ చేసుకోవడానికి నేషనల్ ఇన్కమ్ మనం చూస్తాం. ఈ నేషనల్ ఇన్కంలో జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇలాంటివన్నీ మనం చూడాల్సి వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దాంతోపాటు మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీ అనేది మన ఎకనామిక్ రేటు, అంటే వడ్డీ రేట్లు కావచ్చు, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇలాంటివి, అలాగే బ్యాంకింగ్ ఇలాంటి వాటి గురించి చూస్తే మనకి ఏమవుతుంది, ప్రతి టాపిక్ నుంచి ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఎకానమీలో చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ మనం స్పెసిఫిక్గా ఫస్ట్ ఏం కంప్లీట్ చేసుకోవాలని దాని గురించి చూస్తున్నాం. దీంట్లో నేషనల్ ఇన్కమ్, మానిటరీ పాలసీ, అలాగే ట్యాక్సెస్లో డిఫరెంట్ టైప్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇవి చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి ఎకానమీ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఈ గ్రిప్ నుంచి మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకు తర్వాత ఏమేమి చూడాలి, ఎందుకు చూడాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియా నుంచి మనం సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి, సబ్జెక్ట్లో ప్రాక్టీస్ చేయాలి. మనకి అర్థమెటిక్ రీజనింగ్ లాగా కాకుండా ఎకానమీ అనేది కొద్దిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, కానీ ఇది సమాజంలో జరిగే ప్రతి ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జీడిపి ఉంది, మన దేశ జీడిపి ఎంత, పోయిన సంవత్సరం ఎంత, ఈ సంవత్సరం ఎంత, దీంట్లో ఇన్ఫ్లేషన్ వల్ల జీడిపి పెరిగిందా, ప్రొడక్షన్ వల్ల పెరిగిందా, వీటన్నిటి గురించి చూడాలి. రియల్ జీడిపి, నామినల్ జీడిపి ఉంటాయి, ఇవి చూడాల్సి వస్తుంది. దాని తర్వాత మెయిన్గా ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారు. దాని ముందు ఎకనామిక్ సర్వే వస్తుంది. ఈ సర్వే వీటిలో ఉండే హైలైట్స్ చూసుకోవాలి. మనం అంతా చదవలేము, చాలా పెద్ద డాక్యుమెంట్స్, కానీ బడ్జెట్ అండ్ సర్వే వీటిలో ఏదైతే ఉందో ఈ హైలైట్స్ చూసుకుంటే దీని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలా మనం ఇదంతా కంప్లీట్ చేస్తే ఇండియన్ ఎకానమీ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇప్పుడు స్టాటిక్ జీకేలో ఏమేమి చదవాలి, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోవాలి. డ్యాన్స్ ఫామ్స్ అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ, కర్ణాటక, వీటన్నిటికీ, అలాగే గుజరాత్, వీటిలో ఏమేమి డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది చూసుకోవాలి. అలాగే హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి, కొన్ని హార్వెస్టింగ్ ఫెస్టివల్స్. అలాగే నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి. నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అని ఉంటుంది. అలాగే పక్షులు, ఎలాంటి పక్షులు ఉన్నాయి, అవేమైనా కొత్తగా కనిపెట్టారా, అవేమైనా కొత్తగా కనిపించాయి ఫారెస్ట్లో, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక మ్యూజిక్ ఉంటుంది. అదేంటి, ఆ మ్యూజిక్ అనేది సినిమా మ్యూజిక్ కావచ్చు, కానీ మ్యూజిక్స్ ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళ కల్చర్ని బట్టి మ్యూజిక్ ఉంటుంది. ఆ కల్చరల్ మ్యూజిక్, అలాగే వాటికి సంబంధించిన పర్సనాలిటీస్, ఆ మ్యూజిక్ సంబంధించిన పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఇలాంటివన్నీ ఏమి వాడతారు, ఆ మ్యూజిక్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. దాంతోపాటు ఇండియన్ లిటరేచర్, దీనిపైన బుక్స్ వచ్చాయా, దానిపైన ఆ బుక్స్కి ఏమైనా ప్రైజెస్ వచ్చాయా, ఇలాంటివన్నీ మనం కరెంట్ అఫైర్స్లో వస్తుంటాయి. కానీ వీడియో కూడా ముందు ఏ ఫీల్డ్లో ఏ బుక్స్ వస్తున్నాయి, ఎలాంటి ప్రైజెస్ ఏంటి, ఇలా. తర్వాత క్రికెట్, ఇలాంటివి కూడా, క్రికెట్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పోర్ట్స్లో ఎంతమంది ఉంటారో, తర్వాత ఆ స్పోర్ట్స్ తర్వాత వాళ్ళకి దాంట్లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు గేమ్లో, ఇలాంటి కూడా క్వశ్చన్స్ ఒకసారి అడుగుతూ ఉంటారు. ఇవి కూడా చూసుకోవాల్సి వస్తుంది ఒకసారి. అలాగే మాన్యుమెంట్స్ అంటే ఏంటంటే ఏమైనా యునెస్కో సైట్స్ ఏమైనా రికగ్నైజ్ చేశారా ఇండియాలో, ఏమైనా టెంపుల్స్ కావచ్చు, ఏమైనా బిల్డింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఆ న్యూస్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఈ మాన్యుమెంట్స్ ఇలాంటివన్నీ మోస్ట్లీ మనకి హిస్టరీలో కవర్ అవుతాయి. కానీ హిస్టరీలో కవర్ అయినప్పటికీ మన కరెంట్ అఫైర్స్లో మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి. అవి చూసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఇలా ప్రిపేర్ అయితే మనకి స్టాటిక్ జీకే మనకి ఈజీ అవుతుంది. మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా పెద్ద టాపిక్. దీంట్లో ఏం చదవాలనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే దీంట్లో ఏముంటుంది, ఏమొస్తుంది అనేది ఎవరు దాన్ని కనుక్కోవడం అనేది కష్టం. కానీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి కొన్ని టాపిక్స్ని ఇంపార్టెంట్గా మనం రెక్టిఫై చేసి
దాన్ని ఇవి చదివితే మనకి ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా అనే విధంగా మనం ఇది డిజైన్ చేసాం. దీంట్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే వీళ్ళు ప్రపంచంలో ప్రతిసారి సదస్సులు జరుగుతుంటాయి. అది ఇండియా ఉండొచ్చు. దీంట్లో మోస్ట్లీ మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ఇండియా దాంట్లో మెంబర్ అయి ఉండాలి. అది ఫౌండింగ్ మెంబర్ అయిన ఉండొచ్చు, తర్వాత జాయిన్ అయ్యొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇవి మనకి ఎకనామికల్గా కానీ దేశపరమైన రక్షణ కావచ్చు, ఇలాంటి శాఖల్లో మనకి ఇంపార్టెన్స్ ఉండాలి. ఇవి ఏమేమి ఉన్నాయి, వాటితో పాటు మనకి ఎవరున్నారు, ఇలాంటివన్నీ క్వాడ్ అని ఈ మధ్య కొత్తగా ఏవైతే వచ్చాయో ఇంకా ఇంపార్టెంట్. ఈ క్వాడ్ అనేది కానీ ఏంటి మిలిటరీ సెక్యూరిటీ కావచ్చు, ఇలాంటి టాపిక్స్ మీద ఉండే ఈ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వీళ్ళు రిలీజ్ చేసే ఇండెక్సెస్, తర్వాత వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళు ఏమేమి ఇచ్చారు, వాళ్ళు ఎవరికైనా మనీ ఏమైనా ఫండింగ్ ఇస్తున్నారా, ఎవరికైనా లోన్స్ ఇస్తున్నారా, ఇవన్నీ చెక్ చేసుకొని వీటిని మనం న్యూస్లో ఉండే వాటిని మెయిన్ ఫోకస్ చేయాలి ఫస్ట్. అలాగే వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ మీటింగ్ అని జరిగితే దాని థీమ్ ఏంటి, ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, పోయిన సంవత్సరం ఎక్కడ జరిగింది. మనం మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ అంటే ఎగ్జామ్ ముందు నుంచి 6 months to 9 months ప్రిపేర్ అయితే మనకు ఈజీగా ఉంటుంది. అవి ప్రిపేర్ అవ్వాలి. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే వీళ్ళు ఎక్కడ మీట్ అవుతున్నారు, ఏ దేశంలో మీట్ అవుతున్నారు, వాళ్ళు ఎవరు లీడ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మీటింగ్ ఒక్కొక్క దేశం లీడ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరిగింది, దాని మీటింగ్ ఒక అవుట్కమ్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎలాంటి ఆర్బీఐ ఉంటుంది. ఆర్బీఐ ఏం చేస్తుంటుంది, రెపో రేటు రీసెంట్గా ఏం చేసింది, సేమ్ రెపో రేట్ మెయింటైన్ చేసింది 5.25. ఈ సేమ్ రెపో రేట్ ఎందుకు మెయింటైన్ చేసింది, న్యూట్రల్ స్టాన్స్ ఎందుకు తీసుకుంది, ఎందుకు పెంచలేదు, ఎందుకు తగ్గించలేదు. అలాగే సెబీ ఉంటుంది. సెబీ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ నిన్న యాంథ్రోపిక్ ఏఐ అని చెప్పి ఒక ఏఐ టూల్ వచ్చింది సాఫ్ట్వేర్లో. దీనివల్ల ఇండియాలో ఉండే ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్లో ఏమైంది, 2 లక్షల కోట్లు స్టాక్ వాల్యూ పడిపోయింది, ఇండియన్ కంపెనీసే. అలాగే ప్రపంచం మొత్తం మీద 36 లక్షల కోట్ల నష్టం వచ్చింది ఈ ఒక్క టూల్ వల్ల. దీనివల్ల ఏంటి, ఉద్యోగాలు ఎవరికి పోతాయి ఏంటి అనే దాని మీద ఒకసారి చూసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ ఆర్గనైజేషన్ దేనికి, దీని మెయిన్ దేనికి, ఐపీఓలు అంటే ఏంటి, తర్వాత సెబీలో దీంట్లో సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, కొద్దిగా ఒకసారి చూసుకోవాలి. నిఫ్టీ వాల్యూస్ ఇలాంటివి చూసుకోవాలి. అలాగే దీన్ని ఎప్పుడు స్థాపించారు, 1992లో స్థాపించుంటారు. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది, ఎక్కడ ఉంది, ఇలాంటివి చూసుకోవాలి. తర్వాత నాబార్డ్, ఇది అగ్రికల్చర్కి ఏవైతే ఫండింగ్ ఇస్తుంది. అగ్రికల్చర్ డైరెక్ట్గా ఇవ్వదు కానీ బ్యాంక్స్కి ఇస్తుంది. నాబార్డ్ ఎక్కడ ఉంటుంది, దీని పని ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పాటు చేసింది, దీన్ని ఏర్పాటు చేయడానికి ఏ కమిటీకి సిఫారసు చేసింది, ఇలాంటివి కొద్దిగా చూసుకోవాలి. యాక్చువల్గా ఇది ఎకానమీలో వస్తుంది కానీ మనం కరెంట్ అఫైర్స్లో ఎకానమీని కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇవి చూసుకోవాలి. దాంతోపాటు గేమ్స్ ఏ గేమ్స్ ఉన్నాయి, ఆ గేమ్స్, స్పోర్ట్స్, తర్వాత ఎక్కడైతే మీట్స్ జరిగాయో ఆ మీట్ ఎప్పుడు జరిగింది, దాంట్లో ఎవరేం గెలిచారు, ఏ స్పోర్ట్స్లో గెలిచారు, అది ఒలింపిక్స్ కావచ్చు, పారాలింపిక్స్ కావచ్చు, లేదంటే స్టేట్ టు స్టేట్ అయి ఉండొచ్చు కూడా. కొన్నిసార్లు ఇండియాలో ఖేలో ఇండియా ఇలాంటివి జరుగుతుంటాయి, ఇవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ పారాలింపిక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లైండ్ వాళ్ళు కానీ వీళ్ళు చాలా ఫేమస్ అవుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా స్పోర్ట్స్లో ముందుకు రాణిస్తున్నారు. ఇవి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇవి బాగా తెలుసుకోవాలి. అలాగే క్రికెట్లో మొన్న అయితే ఆర్ఆర్బీలో క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడు, ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది, దాంట్లో హైయెస్ట్ స్కోర్ ఎవరు మొత్తం మీద అని అడిగాడు. ఇలాంటివి అడుగుతున్నాడు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మోస్ట్లీ టెక్నాలజీ అంటే ఏంటి, డిఫెన్స్ టెక్నాలజీ అనేది ఉంటుంది. మిసైల్స్ ఇలాంటివి ఏం తయారు చేశారు, ఎలాంటి మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిరా లేదంటే సర్ఫేస్ టు సర్ఫేసా, దీన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అబ్దుల్ కలాం ఎందుకు అంటాం, మిసైల్ ఉమెన్ ఎవరు, ఇలాంటివి కొద్దిగా స్టాటిక్ జీకే కమ్ కరెంట్ అఫైర్స్ ఇవి చూసుకోవాలి. తర్వాత స్పేస్ టెక్నాలజీలో ఏముంటాయి, లో ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, ఇలాంటివి జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్, ఇలాంటివి. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే మనం ఏ పిఎస్ఎల్వి వాడుతున్నామా, జిఎస్ఎల్వి వాడుతున్నామా, దీంట్లో ఏ బరువు, దేని బరువు ఎంత, దీనంతా ఈ చంద్రయాన, మంగళయాన, ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చూసుకోవాలి. ఇవి ఈ కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పాత కొన్ని చూసుకోవాలి, అలాగే కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు డిసీజెస్, ఏమైనా కొత్తగా డిసీజ్ అవుట్బ్రేక్ ఏమైనా, నిఫా వైరస్ అంటే ఏంటి, కరోనా అంటే ఏంటి, ఇలాంటి కొత్త ఏమైనా వచ్చాయా, లేదంటే మంకీ పాక్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఇవి చూసుకోవాలి. తర్వాత వీటికైనా వ్యాక్సిన్స్ ఎవరైనా ప్రొడ్యూస్ చేశారా, ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేశారు, దాన్ని ఆర్ఎన్ఏ వ్యాక్సిన్సా, డిఎన్ఏ వ్యాక్సిన్సా, ఆ ప్రొడ్యూస్ చేసిన కంపెనీ పేరు ఏంటి, ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే మనకేమవుతుందంటే జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. జనరల్ అవేర్నెస్, దీంతో పాటు జనరల్ సైన్స్ అని ఉంటుంది. ఆ జనరల్ సైన్స్ ఏంటంటే మామూలుగా మనం స్కూల్ లెవెల్లో చదువుకుంటాం. ఏమైనా చదువుతున్నాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఇవన్నీ కంప్లీట్ అయితే మనకి ఏమవుతుందంటే ఈ జనరల్ అవేర్నెస్ మీద సిలబస్ కంప్లీట్ అవుతుంది. దీని నుంచి మనకి ఒక 30 to 35 మార్క్స్ అవుట్ ఆఫ్ 40 తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని
మనం ఇన్స్టిట్యూట్లో కోర్స్ లాంచ్ చేస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.